హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఆఫ్ యూ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు క్లియర్ కట్గా ఎనర్జీస్ అర్థమవుతూ ఉంటాయి. మీ ఎనర్జీస్ నా దాకా కనెక్ట్ అవ్వాలి అని అంటే రెగ్యులర్గా వీక్షిస్తూ ఉండండి, వింటూ ఉండండి, లైక్స్ చేస్తూ కమెంట్స్లో ఇంటరాక్షన్లో ఉంటూ ఉండండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మీ ఎనర్జీస్ ఎక్కువగా సక్ అవుతాయి. రీడింగ్ మేబీ పూర్తిగా కూడా మీదే కావచ్చు. ఓకేనా? డిపెండింగ్ అపాన్ యువర్ ఎనర్జీస్. ఓకేనా? రైట్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ గత కొద్ది రోజుల నుంచి మనం వీడియోస్లో చెప్పుకుంటున్న గైడెన్స్, ఏ రోజు ఎలా ఉంటుంది అనే గైడెన్స్కి విశేష స్పందన వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలా చెప్తున్నారో అలా జరుగుతున్నాయక మేము దానివల్ల పొద్దున్నే మీ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. దానికి తగ్గట్టు మేము జాగ్రత్తగా ఉంటున్నాము. మీరు ఎలా చెప్తున్నారో అలా జరుగుతుంది. ఒక్కోసారి లేట్ అయిపోయి అంత జరిగిన తర్వాత మేము మీ వీడియో చూస్తున్నాము. మీ అప్పటికి ఏం జరిగిందో క్లియర్గా మాకు కనెక్ట్ అయిపోతూ ఉంది. జరిగింది, అయ్యో ఈ వీడియో మార్నింగ్ ఎందుకు చూడలేదు, చూసుంటే ఇంత ఇదయ్యేది కాదు కదా అని ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉన్నాము. ఎనీవే, చాలా విశేష స్పందన వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈరోజు మీరు చేసిన రీడింగ్ నవ్విస్తూ పదే చేశారు, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ జనవరి 13, 24 మీ మూన్ డివైన్ టారోతో నేను ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నానో అప్పుడు నా పర్సన్ వచ్చి నన్ను కలిశారు. మళ్ళీ జనవరి 13, 25 ఈరోజు మీరు చేసిన రీడింగ్ నా పర్సన్ది. నేను లాస్ట్ ఇయర్ ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నానో ఈ ఇయర్ నా పర్సన్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. మీరు మానసికంగా మమ్మల్ని హీల్ చేయడమే కాదు, రీడింగ్ చేస్తూ నవ్విస్తూ మనసుని ఆరోగ్యంగా కూడా ఉంచుతున్నారు మా. చాలా థ్యాంక్ యూ మా. మీరు చాలా గ్రేట్ మా, గ్రేట్. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. చాలా థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్. मुझे तेलुगु बात करने ठीक से नहीं आता, इसमें कोई गलती है तो मुझे माफ़ कर देना माँ. मेरा पर्सन मैसेज किया और कॉल भी किया. थैंक यू माँ, थैंक यू. इस आपका स्वभाव है. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఎండ్లెస్, థ్యాంక్ యూ, గ్రేటిట్యూడ్. తను హిందీలో మాట్లాడుతున్నారు, ఉర్దూ హిందీ అది మాట్లాడుతున్నారు. ఏంటి అంటే నాకు తెలుగులో మాట్లాడడం ఏమైనా తప్పులు పోతే సారీ అక్క. మా పర్సన్ నాకు కాల్ చేశారు, మెసేజ్ చేశారు, హ్యాపీగా ఉన్నాను, మీకు గ్రాటిట్యూడ్ అని ఫైనల్గా చెప్తున్నారు. వచ్చి రాని తెలుగులో మాట్లాడారు. బట్ ఫైనల్లీ నా తెలుగు మీకు అర్థమైందో లేదో, ఏమైనా తప్పులు ఉంటే నన్ను సారీ అక్క అని చెప్తున్నారు. ग्रैटिट्यूड 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 यूनिवर्स, बहुत बोलती हूँ मैं. थैंक यू माँ, थैंक यू सो मच माँ. వాడు నా యొక్క భోగి శుభాకాంక్షలు అక్క. ఎస్ అక్క, మీరు చెప్పింది 100% షూర్ అక్క. అస్సలు నేను ఊహించుకోలేను అక్క. అసలు నా పర్సన్ నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాడు నాకు కాల్స్, మెసేజ్ అన్నీ చేస్తున్నాడు అక్క. మళ్ళీ నేనే కావాలని ఏడుస్తున్నాడు. నన్ను వద్దు అనుకుని వెళ్ళిన వాడు నాకెందుకు అని నేను కూడా సైలెంట్గా ఉన్నాక ఇన్ని రోజులు. నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి నా లైఫ్లో కరెక్ట్ అవుతుంది అక్క. అసలు నువ్వు ఎలా చెప్తున్నావు అక్క, ఇంత అమ్మా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్క. అసలు నువ్వు దేవత అక్క, అసలు దింపేస్తున్నావు మొత్తం. అక్క నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అక్క నా లైఫ్లో ఏందక్క, అందరి లైఫ్లో జరుగుతుంది. నువ్వు ఎప్పుడు మాటనే ఉండాలక్క, నువ్వు ఎప్పుడు ఇలానే మాకు చెప్తూ మా లైఫ్లో చాలా హ్యాపీనెస్ని చాలా నింపుతున్నావు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క, బంగారా. నేను సారీ అట్లా నీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను. మళ్ళీ పండుగ కదా బిజీగా ఉంటాం అనేసి నేను కట్ చేశాను అక్క. నేను పెట్టుకున్న ప్లేస్ అక్క నాకు తెలియదు. నా పిల్లలు నాతో మాట్లాడుతున్నారు, ఏమైనా నా పిల్లలు నాతో హ్యాపీగా మాట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు శివయ్యకు వేడుకోండి నా పిల్లలు నా మాట నా పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి వేడుకోండి ప్లీజ్ అక్క. నా లైఫ్లో అన్ని నా కోరికలు మొత్తం తీరుతున్నాయి అక్క. వాణి యొక్క ఇది మీద వల్ల మీరు పెట్టిన పిచ్చే అక్క. ఎప్పుడు ఏ ముందంలో మీరు నాకు కలిశారో నా కోరికలు అన్నీ తీరుతున్నాయి అక్క.
ఈ అమ్మాయి ఆహ్, సౌదీ నుంచి ఆహ్, మెసేజ్ చేశారు. ఫ్రీక్వెంట్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ 1,00,000 దాకా ఖర్చు పెట్టుకొని అక్కడ లేడీస్ ఎవరు బయటికి రారంట. సో, అక్కడ ఆమె నన్ను కలవడానికి ఈమెతో పాటు ఈమె మన క్లయింట్. ఈమెతో పాటు అక్కడ సౌదీ ఆవిడ నన్ను కలవడానికి ఎస్పెషల్లీ 1,00,000 దాకా ఖర్చు పెట్టుకొని నా దాకా వచ్చి ఒక పూటల్లా నాతో స్పెండ్ చేసి రీడింగ్స్ అన్నీ క్లియర్ కట్‌గా వాళ్ళ డౌట్స్ ఏంటి అన్నీ క్లారిఫై చేసుకొని ఫీజ్ పే చేసి చాలా హ్యాపీగా వెళ్ళారు. అప్పుడు ఈ అమ్మాయి నన్ను ఫస్ట్ టైం కలవడము. సో, అప్పటినుంచి తన లైఫ్‌లో ఏదైతే అసంభవం అనుకున్నదో అవన్నీ వాళ్ళ పిల్లలు అసల తనతో మాట్లాడరు. ఫ్యామిలీ మాట్లాడదు. ఎక్కడో పోయి దేశం గాని దేశంలో దూరంగా ఉంటున్నారు ఈ అమ్మాయి. సో, ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా ఆ అమ్మాయితో చక్కగా మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉందక్క. నన్ను కలిసి వెళ్ళిన తర్వాత ఆ రోజు చెప్పాను. నన్ను కలిసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక సైట్ కొనొచ్చా? కొనకూడదా? అని అడిగితే ఆ రోజు కొనమని చెప్పాను నేను. సో, ఆ సైట్ ఈరోజు చాలా చాలా టూ మచ్ హై రేట్‌లోకి వెళ్ళిపోయిందంట. అవన్నీ చెప్పుకుంటూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పర్సన్ వల్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎయిర్‌పోర్ట్‌లోనో ఎక్కడనో వేరే జాబు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆ జాబ్ కంపల్సరీ వస్తది చేసుకోమ్మని చెప్పాను. మేబీ ఇప్పుడు దీంట్లోనే ఉన్నారు తను. సో, నిన్ను కలిసి వెళ్ళిన దగ్గర నుంచి నా లైఫ్ అంతా టోటల్లీ మారిపోయిందక్క. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏది ఇంపాసిబుల్ అనుకున్నానో అవన్నీ నా లైఫ్‌లో జరుగుతున్నాయి అని వాయిస్ మెసేజ్ పెట్టింది. బ్యాక్‌గ్రౌండ్ వల్ల మీకు సరిగ్గా వినపడలేదు. హాయ్ వాణి అక్క, నా పేరు మాధవి అక్క. నేను 2023 డిసెంబర్లో మా హస్బెండ్కి నాకు ప్రాబ్లమ్స్ అయ్యాయి, మేమిద్దరం ఇప్పుడు విడివిడిగా ఉంటున్నాము అని కాల్ చేసి చెప్పి చాలా బాధపడ్డాను అక్క. నాకు చనిపోవాలని ఉందని కూడా చెప్పాను మీ దగ్గర. చాలా బాధపడ్డాను. ఆ రోజు మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా మీ ఇద్దరు కలుస్తారు, కలిసి సంతోషంగా ఉన్నప్పుడు నువ్వే నాకు కాల్ చేసి చెప్తావు అక్క మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము అని మీరు నాకు చెప్పారక్క. ఈ మాటనే నేను మైండ్లో పెట్టుకొని దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నానక్క. నేను మా హస్బెండ్ కలిసి కూడా 5-6 మంత్స్ అవుతుంది. నేను లేట్ చేశాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామక్క. చనిపోవాలి అని అనుకున్నప్పుడు మీరు చెప్పే ధైర్యం మా జీవితాలను నిలబెట్టిందక్క. అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇది. చనిపోవాలి అని అనుకునేటప్పుడు లాస్ట్ మినిట్లో ధైర్యం చెప్పే మాటలు వల్ల జీవితాలు నిలబడతాయి. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. మీ మాటలు నా పిల్లల జీవితాలని నిలబెట్టాయక్క. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇది ఫీడ్‌బ్యాక్స్ ఇంకా ఉన్నాయి. మెసేజెస్ అయితే ఇంకా కోకొల్లలనమాట. అవి మీకు ఒకసారి ట్యాబ్‌లోనే చూపెడతాను. చాలా 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 ఉన్నాయి. వాళ్ళ పర్సన్‌తో కాంటాక్ట్ అయ్యింది. వాళ్ళు మెసేజ్ చేశారు, కాల్ చేశారు, చాలా ఏడ్చారు అనేది అయన్నీ చెప్పుకుంటూ వాళ్ళ పర్సనల్స్ అన్నీ చెప్పుకుంటూ మెసేజ్‌లు చేశారు కొంతమంది. మెసేజ్ చేయడం రాని వాళ్ళు వాట్సాప్ వాయిస్ మెసేజెస్ పెట్టారు. అవి మీకు వినిపించాను. ఇంకా ఉన్నాయి. ఎనీవే, మన ఛానల్‌ని కంటిన్యూగా వింటూ ఉండండి. ఓకేనా? చూస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే ఎనర్జీస్ ఎక్కువ సక్ అవుతాయి. ఓకేనా? ఇంటరాక్షన్‌లో ఉంటూ ఉండండి. కామెంట్స్ లైక్ చేస్తే మీకు లైక్స్ చేస్తూ ఉంటే ఎనర్జీ ఎక్స్‌చేంజ్ ఎనర్జీస్ నా దాకా బాగా కనెక్ట్ అవుతాయి. సరే, ఇదేంటంటే ఇంక ఈరోజు మొన్ననే కదా పౌర్ణమి కూడా ఇదైంది. మోస్ట్లీ 13th అనుకుంటా, 13th 12th. నేను ఆ రోజు వీడియో చేయలేకపోయాను. దానివల్ల ఇవాళ ఈ పౌర్ణమి తర్వాత నుంచి మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్, ఎలాంటి మూమెంట్స్, చేంజెస్ వచ్చినాయో చూద్దాము. ఓకేనా? అసలు ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి
వాళ్ళ ప్రస్తుత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అప్పటికప్పుడు ఆ టైంకి, అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ టైంకి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో మీ దాకా వచ్చిన టైం నుంచి లెక్క పెట్టుకోండి. మీ కళ్ళకు కనిపిస్తుంది ఈ వీడియో అంటే మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది అని గుర్తు చేసుకోండి. ఓకేనా? మీరు అడిగిన క్వశ్చన్స్కి యూనివర్స్ నా ద్వారా ఈ వీడియోని మీ ముందుకు పాపౌట్ చేసిందో ఏదైనా కానీ మీకేదో ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. అండ్ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా మీ పర్సన్ ముఖార విందాన్ని గుర్తు చేసుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, మొన్న నేను కర్మ వీడియో చేసినప్పుడు లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయ్యాను. అదేంటంటే ఆ వీడియో చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు నేను ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటాను కాబట్టి నాది ఎంత హ్యాపీ లైఫ్ అయినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరైనా ఆ ఇచ్చిన పీరియడ్ వరకు. నా ఉద్దేశం మొదటి నుంచి కూడా నా ఉద్దేశం ఇదే. ఆ రోజు నేను వీడియోలో చెప్పాను కదా, ఎంతకాలం బతికామన్నది కాదు, బతికినంతకాలం ఆరోగ్యంగా ఉన్నామా, మన వల్ల 10 మందికి ఉపయోగం ఉందా లేదా, ఈ జన్మ భగవంతుడు మనకి ఇచ్చినందుకు మన వల్ల ఒక 10 మందికి మనం మంచి చేయగలుగుతున్నామా, మీరు మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రం చేయమాకండి. మన వల్ల అంటూ అవతల వాళ్ళు మనకు చేస్తున్నారంటే అది వాళ్ళ కర్మ, బట్ మన వల్ల అంటూ ఎదుటి వాళ్ళకి ఈజీగా బాధ కలగకూడదు. తెలుసో తెలియకో జాగ్రత్తగా వహించాలి. నేను అదే చేస్తాను. నా ఏజ్ చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా ఉంటుందంటే, చిన్న పిల్లవైనా చాలా మెచ్యూర్గా మాట్లాడతావు, చాలా మెచ్యూర్గా ఆలోచిస్తావు అని చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఏమంటారంటే, నీకు 60 ఏళ్ళు వచ్చినా నాకు నువ్వు చిన్నపిల్లవే అంటారు. అలా ఇంక వాళ్ళకి మనం ఏం చెప్పేది లేదు, రైట్? అదేంటంటే ఆయన ప్రేమ, అంతే. సరే, ఇంకోటి ఏంటంటే, నేను ఎంత ఉన్నా కూడా నాకు డివోషనల్గా నేను చాలా కనెక్ట్ అయిపోతాను. దాని మూలాన ఆ రోజు ఎమోషనల్ అయ్యాను. కానీ దానికి కూడా మెసేజ్లు అనమాట. ఎలా అక్క, నీ మనసులో ఏదో తీరని బాధ ఏదో ఉంది, దానివల్ల మీరు ఎమోషనల్ అయిపోయారు, ఏం ఓదారుస్తూ. అలాంటిది ఏం లేదమ్మా, అలాంటిది ఏం లేదు. భగవంతుడికి ఎన్ని వేల గ్రాటిట్యూడ్ తెలుపుకున్నా తక్కువే నా విషయంలో. ఎందుకంటే ఐఎమ్ ఫుల్ఫిల్డ్ పర్సన్ ఆల్ ఏరియాస్. ఓకేనా? అది కాదు, మీరు నెగిటివ్గా తీసుకోమాకండి. నేను చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. అలాంటిది ఏమీ లేదు, సరేనా? ఆ కర్మ వీడియో చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను, అంతే. అది నా పర్సనల్. కర్మ గురించి చదువుతుండేటప్పుడు ఎలా ఉంటుంది జీవితం, ఎలా ఉంటుంది పైకి వెళ్ళినప్పుడు అనేది ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి అట్లాంటి ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అన్నమాట. అంతే తప్ప వేరే ఇంకేం లేవు. క్లారిఫై చేశాను, దీనికి చిలవల పలవలు చేయమాకండి, ఏమీ లేదు. రైట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ని సక్ చేస్తాను. మీ పర్సన్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి. ఓకేనా? సారీ గైస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా నేనేం చేయలేను దానికి. వాళ్ళు మైకులు పెట్టుకొని చేస్తూ ఉంటారు. భగవంతుడిని పూజ చేసేది 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, మన మనసుకి భగవంతుడికి తెలిస్తే చాలు. మైకులు పెట్టుకొని అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. దీనికి వాళ్ళు వదిలేద్దాము. రైట్. మీ పర్సన్ ప్రస్తుతం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు? 6th చక్ర, ఆర్కేంజల్, మెటాట్రాన్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, 2nd చక్ర, ఆర్కేంజల్ ఏరియల్, హాస్టాలిటీస్, all tied up. One more card, angels, woman holding a heart. ఇక్కడ మేల్ ఫిమేల్ ఏం లేదు, జస్ట్ ఎనర్జీసే మనం తీసుకుంటాము.
ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇక్కడ చెప్పిన తర్వాత నేను క్లారిఫై చేస్తాను. రైట్, కనబడుతున్నాయి కదా కార్డ్స్? రైట్, ఇక్కడ ఏంటి ప్రస్తుతం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, తను ఆలోచించి చాలా టైర్డ్ అప్ అయిపోయినారు అనమాట, వెక్స్ అయిపోయినారు, ఓపిక లేదు ఆలోచనలో, అంత టూ మచ్గా ఆలోచిస్తున్నారు. ఎవడు ఆలోచించమన్నాడు? సరే, ఇక్కడ 6 చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్ ఏంటి అంటే, తను మీ విషయంలో చాలా సెక్చువల్లీ ఫ్యాంటసైజ్ చేస్తున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య అలాంటి రిలేషను ఉండుంటే ఈ పర్సన్ చాలా క్రేవింగ్స్తో ఉన్నారు మీ విషయంలో అనేది కనపడతా ఉంది. అండ్ సమ్ స్టొమక్కి సంబంధించిన స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు. మేబీ గ్యాస్ట్రిక్, అల్సరు, డైజెషన్ ప్రాబ్లము, ఇలాంటి వీటితోటి జెలస్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఇలాంటి ఎనర్జీస్ తోటి మీ పర్సన్ సఫర్ అవుతున్నారు అనేది కనపడుతుంది. మీ మీద క్రేవింగ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. నెక్స్ట్, తనకి మీరేంటి, మీరు ఒక గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సో మీరు తనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీరు తనకి. అలాంటి పర్సన్ని తను కాలదనుకున్నారు అనేది, మీ వాల్యూని గుర్తించలేకపోయారు పాస్ట్లో అనేది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తన థర్డ్ ఐ చక్ర యాక్టివేషన్ అవుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే, మీ ఇద్దరు రిలేషన్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని, పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉంది అని, మీ యొక్క వాల్యూ ఏంటి ఒక రేంజ్లో ఉంది తన మనసులో, మైండ్లో. యు ఆర్ గ్రేట్ పర్సన్ అనే ఒక అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు అనేది, మీ వాల్యూ ఏంటి అనేది బాగా తనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. హాస్టాలిటీస్, మీ లాయల్టీ ఏంటి, తను మెంటల్లీ మేబీ పాస్ట్లో ఈ పర్సను సమ్ అదర్ పర్సన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినారు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్, ఏదైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ మీ విషయంలో నెగిటివ్గా థింక్ చేశారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ వ్యక్తిత్వం పరంగా మంచి వ్యక్తే, కానీ సమ్ గాసిపింగ్స్కి, సమ్ మ్యానిపులేషన్స్కి తను లోన్ అయ్యారు అనేది కనపడతా ఉంది. అండ్ ఇప్పుడు మీరేంటంటే, తన దృష్టిలో ఇప్పుడు ఎట్లా కనపడుతున్నారు? ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని, మీ ప్రాక్టికల్ సైడ్ని, ఎమోషనల్ సైడ్ని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తున్నారు మీరు అనేది కనపడుతుంది. మిమ్మల్ని చూస్తే తను చాలా షాక్ అయిపోతున్నారు. మీరేనా ఇట్లా ఉన్నారు? ఒకప్పుడు మీరే కదా ఏడ్చుకుంటూను, లేకపోతే బతకలేను, నాతో మాట్లాడు, వెంటపడుతూ మీ ఏడుపుని వాళ్ళు యాటిట్యూడ్గా తీసుకొని, మీ ఈగో సాటిస్ఫాక్షన్గా తీసుకుంటూ, నవ్వుకుంటూ, మీరు ఇంకా బెగ్ చేస్తూ ఉంటే, వాళ్ళకేదో వాళ్ళు మహారాజుల్లాగా, మీరేదో వాళ్ళకి ఊడిగం చేసే దాసుల్లాగా మీరు బెగ్ చేసుకుంటుంటే, వాళ్ళు ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు, వాళ్ళు దిగొచ్చినట్టు ఫీల్ అయిపోయి లోపలనే సంతోషపడిపోతూ అలాంటి యాటిట్యూడ్ చూపించారు. చాలా రూడ్ యాటిట్యూడ్ చూపించారు మీకు. బట్ ఇప్పుడేమవుతుంది? గేమ్ ఉల్టా పల్టా అయిపోయింది. మీరు ప్రాక్టికల్ పర్సన్గా మారిపోయి ఉన్నారు. వాళ్ళు పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు అలా మారిపోయి ఉన్నారు ఎమోషనల్ పర్సన్గా. సో ఇప్పుడు మీరు ఒకప్పుడు పడ్డ పెయిన్ ఇప్పుడు తనకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు తనతో మాట్లాడట్లేదు, కాల్స్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. ఒకవేళ తను మీకేదైనా మెసేజ్ చేస్తున్నా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, చూస్తున్నారు, వదిలేస్తున్నారు. పాస్ట్లో ఇదే కదా చేశారు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు. పాస్ట్లో మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు మీరు అలానే బిహేవ్ చేస్తున్నారు. అది తనకి హజం కావట్లా, అంటే తను బేర్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది, ఒక మనిషి ఇంకో మనిషిని ఎమోషనల్గా ఉంటున్నప్పుడు అవాయిడ్ చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఎలాంటి పెయిన్ ఉంటుంది, మీరు ఎలా భరించారు అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతూ ఉంది అనేది కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్,
మీ పర్సన్ మేల్ అయినా ఫిమేల్ అయినా హార్ట్ చేతిలో పట్టుకొని మీకోసం వెయిట్ చేస్తున్నారు అనేది. అంటే మీ మీద ఎమోషన్స్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. మీ గురించి ఆలోచించి ఒక తన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎంత ఫ్యామిలీ ఉన్నా, ఏదున్నా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఆలోచించి టైర్డ్ అయిపోయారనమాట. అలసిపోతున్నారు. అంతేగాని యాక్షన్ తీసుకుంటారా లేదా, తీసుకోబోతున్నారా లేదా అనేది ఇంకా ఆ ఎనర్జీస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, మీ కెరీర్‌లో మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు. చాలా అబండెన్స్, బ్లాసమింగ్ చాలా తను ఎంత కష్టపడుతున్నా కెరీర్ పరంగానూ ముందుకెళ్ళలేకపోతున్నారు. ఎమోషనల్‌గా మీతోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎవరి కోసమైతే మిమ్మల్ని లీవ్ చేసేస్తున్నారో వాళ్ళతోనూ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. వీళ్ళ బతుకు అని చెప్పలేం. ఇంక మీరే అర్థం చేసుకోండి. అలా తయారైపోయిందనమాట. సరే. మీరేంటి మీ కెరీర్ పరంగా మీ మీద సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మీరు ఈ ఎనర్జీస్‌లో చక్కగా ట్రిప్స్‌కి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఎర్నింగ్స్ మీరు చేసుకుంటున్నారు. కొంతమంది పాజిటివ్‌గా ఉన్నారు. అసలు ఆ పర్సన్‌ని ఖాతరే చేయట్లా. అంటే పట్టించుకోవట్లా. వాళ్ళు మీకు మెసేజ్ పెడుతున్నా, మీ స్టేటస్‌లు చూసి సంథింగ్ ఏదన్నా మెసేజ్‌లు పెడుతున్నా మీరసలు పట్టించుకోవట్లా. ఒకప్పుడు ఇంతే గదా! మీ పర్సన్ మీ మెసేజ్‌లు చూసి కూడా ఇగ్నోర్ చేసేస్తా ఉంటే, ఎందుకు ఆన్‌లైన్‌లో ఉండి నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకెవరితో మాట్లాడుతున్నారు? నాకెందుకు రిప్లై ఇవ్వట్లేదు? పోనీ ఇప్పుడు మెసేజ్ పెడితే ఏ 14 గంటలకో చూసుకొని ఆన్‌లైన్‌లో ఉండి కూడా అప్పుడెప్పుడో చూసుకొని అప్పుడు తిరిగి ఆ, ఇలా సింబల్స్ పెట్టడము. ఇది తప్ప చాలా రూడ్ బిహేవియర్, చాలా యాటిట్యూడ్ బిహేవియర్ మీతో ఈ పర్సన్ ట్రీట్ చేశారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ మీ పర్సను మీరు అది చూసుకోండి. వాళ్ళు మీతో ఇలా బిహేవ్ చేశారు. ఇప్పుడు మీరు తనతో అలా ఉండటం తనకి హజం కావట్లా. బేర్ చేయలేకపోతా ఉన్నారు. నచ్చట్లా. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ మీది కానీ, మీ పర్సన్‌ది కానీ 23, 40, 44, 32, 48, 42, 36, 24, 26, 63 and 62 and 43, 26, 34 ఈ ఏజ్ కనపడతా ఉంది. చూసుకోండి. అండ్ రైట్. ఇప్పుడు వెయిట్ ఎ మూమెంట్. ఇంకా మీ పర్సన్ మీకు ఏమి లవ్ మెసేజెస్ పంపించారో అవి కూడా చూద్దాము. మీ పర్సన్ ప్రస్తుతం ఎనర్జీస్ అయితే చాలా డెస్పరేషన్ కనపడతా ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది. తన తప్పును తను తెలుసుకుంటున్నారు. మీ వాల్యూ అయితే బీభత్సంగా తెలిసొచ్చింది. మీ ప్రేమ వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మిమ్మల్ని అట్లనే ప్రేమించాలి అనుకుంటున్నారు. అట్లనే ప్రేమ చూపించాలి అనుకుంటున్నారు. మీ మీద అలాంటి ప్రేమ ఇప్పుడు పెరిగింది తనకి. చూడండి కార్డు ఇదిగో బాటమ్. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్ వన్. ఐ లవ్ యూ అన్కండిషనలీ. ఫస్ట్ ఇదే పాప్ అవుట్ అయింది కార్డు. ఇప్పుడే అదే చెప్తూ మాట్లాడుతూ షఫుల్ చేస్తున్నా ఈ కార్డే పాప్ అవుట్ అయింది. ఐ లవ్ అన్కండిషనల్లీ. మీ నుంచి ఇంక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు తిరిగి ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు ఇప్పుడు. అలాంటి ఎనర్జీస్లోకి ఉన్నారు. ఎందుకంటే బాగా అర్థమైంది మీ వాల్యూ. మీరు మంచికొస్తే మంచి ప్రేమిస్తే అంత ఎమోషనల్ తేడా వస్తే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయకూడదు. వాళ్ళకైనా ఈగోలు సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండేవి. ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫ్రమ్ యూ. చెప్పాను కదా, మీ నుంచి ఎటువంటి ఎనర్జీస్ అందట్లేదు. అన్బ్లాక్లో ఉన్నా కూడా తను మీకు మెసేజ్ చేస్తున్నా మీరు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మీ నుంచి ఒక సైన్, ఒక సంకేతం వచ్చే వరకు తను వెయిట్ చేస్తూ ఉంటారంట. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ.
అసలు నిజమేంటి అనేది తనకేమో తెలిసొచ్చిందంట మీ విషయంలో. సమ్ గాసిపింగ్స్ ఏదో జరుగుంటాయి. లేకపోతే తనేదో వేరే వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడినా ఆహ్, ఆ గాసిప్స్‌ని వింటూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు పాస్ట్‌లో. అందువల్ల అనేది కూడా కనపడతా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. ఆ! మీతో చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అనేది మీతో చెప్పాలనుకుంటున్నారంట. కనీసం పాస్ట్‌లో అలా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఎళ్ళిపోయినప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు బతుకున్నారా? లేదా? మీ సిట్యుయేషన్ ఏంటి అని కూడా పట్టించుకోలేదు ఈ పర్సను. ఈరోజు ఆహ్, తన తనెలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పాలనుకుంటున్నారంట. సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ. చాలా చాలా యూనివర్స్ మీ పేరో ప్రతి దగ్గర మీ పేరో లేకపోతే మీ ఇద్దరు కలిసి గడిపిన టైంలో ఉన్న మీ ఇద్దరు మెమోరీసు ఎదుటి వాళ్ళ దగ్గర చూసినప్పుడో లేకపోతే సమ్ సాంగ్స్ మ్యూజిక్కో విన్నప్పుడు మీ ఇద్దరికి సంబంధించి అవన్నీ ప్రతి సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమోరీస్ని గుర్తు చేస్తూ ఉన్నాయంట. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. మీది ఇద్దరిది ఎంత ఏజ్ అయినా కూడా చాలా ఎనర్జెటిక్‌గా యంగ్ ఏజ్‌లో ఉన్నట్టు మీరు ఫీల్ అయ్యేవాళ్ళు అనేది కనపడుతుంది. సమ్‌టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. ఒక్కొక్కసారి మీ గురించి ఆలోచిస్తూ అలాగే టైం గడిచిపోయేదంట. అలానే ఉండిపోయేవాళ్ళంట. ఏం సైన్ ఇవ్వాలి వీళ్ళకి? హ్మ్. అంటే మీ నుంచి మీరు సైన్ ఇచ్చి ఓకే నేను రెడీ ఈ రిలేషన్‌కి అనంటే అప్పుడు రిలేషన్‌లోకి రావడం. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. మీకు ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు మీ గురించి ఎవరు ఏమి అంటున్నా, అనుకుంటున్నా, నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నా తనెప్పుడు ఆహ్, రియాక్ట్ అవ్వట్లేదంట. వి బోత్ నో ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. మనిద్దరికీ తెలుసు. మేబీ ఇక్కడ ఎక్స్‌ట్రా రిలేషన్‌షిప్ కూడా కనపడతా ఉంది. నీకన్నీ తెలుసు. ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. నేను మాత్రమే కాదు కదా! నీ ఒక్కరి కోసమే కాదు కదా నేను అనే ఒక ఫీలింగ్ ఇక్కడ కనపడతా ఉంది. సో, అది బేర్ చేసుకోలేకనే మీరు ఈ రిలేషన్ నుంచి బయటకొచ్చారు అనేది కనపడుతుంది. మీరు చేసింది కరెక్టే. ఎవరి లైఫ్‌లో వాళ్ళ భిక్షతో మనం బతకాల్సిన అవసరమే లేదు. ఎవ్వడూ ఇక్కడ తోపులు లేరు, తురువులు లేరు. మనకు మనమే తోపులం, మనకు మనమే తురువులం. ఎగ్జాంపుల్ చెప్తాను. నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండే పలానా ఊర్లో పక్కన ఊరో లేకపోతే ఇంకోటో దగ్గరలో ఇట్లా పలానా సినిమా యాక్టర్ వస్తున్నారంట అది ఇది అంటే వెళ్దాం చూడ్డానికి అని అంటారు వాళ్ళు. అలా అంటున్నప్పుడు నేను ఒక్కటే చెప్తాను. ఏంటి స్పెషలు? ఎవరికెవరికి ఎక్కువ? నా బిహేవియర్ అలా ఉంటుంది. అది అందరికీ నేను చెప్పలేను. ఏంటి వాళ్ళని గొప్పగా చూసేది? వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళలో ఉన్న టాలెంట్ నిరూపించుకునేది బయటకొచ్చింది. ఆ టైం ఉంది. మంచి టైం నడుస్తుంది. ఓకే. బయటకొచ్చింది వాళ్ళ టాలెంట్. మనలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. మల్టీ టాలెంట్స్ ఉంటాయి. టైం వచ్చినప్పుడు మన టైం బాగున్నప్పుడు అయన్నీ బయటకొస్తాయి. అప్పుడు మనకు మనమే హీరోలమి, మనకు మనమే హీరోయిన్స్‌మి. ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్స్ చేస్తాను. నా విషయానికొస్తే నేను అదే చెప్తాను తనకి. కంప్యూటర్స్ చేస్తాను, టారో రీడింగ్ చేస్తాను, అక్కల్ సైన్స్ చేస్తాను, ప్లస్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్, రూన్స్ రీడింగు, ఏంజెల్ హీలింగు, క్రిస్టల్స్ హీలింగు, ఏ టు జెడ్ మొత్తం నేను చేస్తాను. ప్లస్ మగవాళ్ళు చేసే పనులు అంటే కార్ డ్రైవింగ్ దగ్గర నుంచి, స్కూటీ డ్రైవింగ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ బయట పనులేంటి, ఇంట్లో పనులేంటి, ఇట్లా డివోషనల్‌గా నాతో నేను ఎంజాయ్ చేస్తూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, ఆ సెల్ఫ్ లవ్ కూడా పిచ్చి పిచ్చి దగ్గరికి పోను. ఓన్లీ డివోషనల్ ప్లేసెస్, నేచర్ డివోషనల్ ప్లేసెస్ నాకిట్లనే ఇష్టం. అదే నాకు మానసిక ప్రశాంతత. సో, నేను ఇటు ఫ్యామిలీని చూసుకుంటాను, ఇటు నా ప్రొఫెషనల్ లైఫ్ చూసుకుంటాను, ఇటు నా సెల్ఫ్ లవ్ చేసుకుంటాను, ఫ్రెండ్స్‌తోనూ ఇది చేసుకుంటాను. నేను ఇంకా యాక్టివిటీస్ నేర్చుకోవాలి అనుకుంటే దానికి టైం తీసుకుంటాను. బుక్ రీడింగ్ చేస్తాను. సో, మల్టీ టాలెంటెడ్ ఎవరిలో లేవు. మీరు కూడా ఏం తక్కువ కాదు గదా! దాన్ని బయటికి వెలికి తీయండి. నేనింతే, నేను లో ఎనర్జీ, నాకేం రాదు, నాకు సమయం ఇట్లాంటి నెగటివిటీ వద్దమ్మా.
ఎవరికేం తోపులు కాదు ఎవ్వరు. ఓకేనా? టైం, దేనికైనా టైం, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి అంతే. పేషెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో కూడా ఇదే చెప్తా. టైం, మీకంటూ ఒక టైం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అంతే. ఆ టైం దాకా వెయిట్ చేయండి. నేను ఏదైతే నా పర్సనల్ రీడింగ్స్లో చెప్తున్నానో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో. వాళ్ళు హ్యాపీ. కొంతమందికి ఈ వీడియోస్ ద్వారా పూర్తి వీడియోనే ఒక్కరికే లైఫ్ రెజోనేట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ తీసుకున్నట్టు రెజోనేట్ అవుతుంది. గైడెన్స్ గైడెన్స్ ఫాలో అవ్వండి, వెళ్ళిపోండి. ఎవ్వరికి మనం తలంచాల్సిన అవసరం లే. ఎవరి లైఫ్లో మనం ఒక వాళ్ళు ఏదో ఇట్లా అందరికీ పెట్టంగా మిగిలిన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ ముక్కలు, ఇదిగో తీసుకోపో అడుక్కుంటుంటే మనం ఇట్లా తీసుకోపో చెప్పడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఐ కాంట్ బేర్ దట్. ఎవరికేం తక్కువ లేదు. ఈగోకు పోతే ఈగోకి దెబ్బ తగిలిందంటే నా అంత ఈగోయిస్ట్ ఇంకో రెండరు. సెల్ఫ్ రెస్పెక్ట్ దిగజార్చుకొని బతికే బతుకు ఒక బతికే కాదు. అది మనం ఎంత అవతలని ప్రేమించినా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ కాకూడదు. కథం. దానివల్ల మనకి పాజిటివ్గా బెనిఫిట్స్ కాకుండా, బెనిఫిట్స్ లేకపోయినా పర్లా, ఎప్పుడు దానివల్ల మనం బాధపడుతూనే ఉన్నాము. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీ పర్సన్ అయినా కావచ్చు, సమ్ సిచ్యువేషన్స్ వల్ల అయినా కావచ్చు, ఏదైనా దానివల్ల మనకి బాధే కలుగుతుంది అంటే నేను వెంటనే ఇట్లా వదిలేస్తాను అంతే. నేను కావాలి అనుకున్నప్పుడు అవి వచ్చి పట్టుకోవాలి తప్ప నేను ఇంక వదిలేస్తా అంతే. అది కూడా నా మనసుకి బాధ కలిగిన దాన్ని బట్టి అది పట్టుకోవాలా, వదిలేసి ప్రశాంతంగా నా లైఫ్ నేను చూసుకోవాలా అనేది నేను డిసైడ్ చేసుకుంటా అంతే తప్ప నా వల్ల కాదు. సో నేను మీకు కూడా అదే చెప్తున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్కి మించింది ఏం లేదమ్మా. మనలో టాలెంట్స్ని ఒక బాధ, ఒక సిచ్యువేషను, నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింది అంటే దాని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకుంటున్నాం, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఏం లెసన్ నేర్చుకున్నావు? ఏడ్చావు, బాధపడ్డావు, వాళ్ళు ఇలా చేశారు, ఓకే ఇది సొసైటీ, ఇది మనుషులు, వీళ్ళ దగ్గర ఇలా ఉండకూడదు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలానే బిహేవ్ చేయాలా. సో మనం ఒక రూడ్ పర్సన్ దగ్గరికి పోయి, అది ఫ్రెండే అనుకుందాం, ఒక రూడ్ పర్సనో లేకపోతే కన్నింగ్ పర్సనో లేకపోతే మన ముందు మంచిగా మాట్లాడుతూ వెనక మనం చూసి జెలస్ ఫీల్ అయ్యే అలాంటి పర్సన్స్ని మనం పక్కన పెట్టుకొని ఎంతకాలం బాధపడతా కూర్చుంటాం చెప్పండి? అలాంటి వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతున్నామంటే వదిలేయి. వాళ్ళు మన వాల్యూ తెలుసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడే యాక్సెప్ట్ చేయి. అదర్వైజ్ వద్దు అనుకుంటే వదిలేయి. అల్టిమేట్గా నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. ఎవరికైనా జీవితం ఒకటే, దాన్ని ఆనందంగా గడపండి. ఎవరి జీవితం మీద ఎవరి డామినేషన్లో అవసరం లే. మన హ్యాపీనెస్ని అవతలలో కోరుకున్నప్పుడే మనకి పెయిన్. అది అందితే ఓకే, అందకపోతే ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. తనకు తెలుసు తను ఏం చేశారు తప్పులు, అందుకనే మీ సంకేతం కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక సిగ్నల్ ఇస్తే దాన్ని బట్టి ఓకే ఇప్పుడు తను అన్నీ మర్చిపోయింది, నన్ను క్షమించేసింది, లేకపోతే క్షమించేశారు, సో ఇప్పుడు మళ్ళీ నేను రిలేషన్ కొనసాగిస్తా. ఇదా రిలేషను? ఇంత గ్యాప్ తర్వాత కూడా ఈ పర్సను ఇలా థింక్ చేస్తున్నారు అని అంటే పడినివ్వండి. ఏడుస్తున్నారా? ఏడవనివ్వండి. మీరు ఏడ్చిన దానికంటే ఏది ఎక్కువ కాదు, అవునా? మీరు కోల్పోయిన ఆ డేస్ని వెనక్కి తీసుకురండి, తేగలరా? ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. తను ఎంత రూడ్ బిహేవియర్, ఎంత రూడ్ మాటలు మిమ్మల్ని మాట్లాడి అనకూడని మాటలని చాలా హర్ట్ చేశారు కదా, దానికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. నేను నా మాటలు వెనక్కి తీసుకుంటే బాగుండు, ఒకసారి మొత్తం వెనక్కి వెళ్ళిపోతే చక్రం తిరిగినట్టు అన్నీ సరి చేసుకుంటూ వస్తాను, ఈ సిచ్యువేషన్ దాకా రానేను అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనేది కనపడతా ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోండి, ఉపయోగం ఏముండదు. రైట్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? టేక్ యాక్షన్. మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ
ట్రస్ట్. ఇప్పుడైతే నేను ఏం చెప్పానో అది ట్రస్ట్ చేయండి. మీ ఇద్దరి మధ్య 1 ఇయర్ లోపలనే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. ఆశావహ దృక్పథంతో ఉండండి. నాట్ ద రైట్ టైం. ఇప్పుడు సిచ్యువేషన్ రైట్ కాదు, వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా. మీరు ఏ సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ సంకేతాలు పంపాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండండి. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళే రావాలి, వాళ్ళే తలదించుకొని రావాలి. వచ్చిన రోజు క్షమిస్తారో, ద్వేషించి మీరు అడిగేసి పంపిస్తారో అది అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఓపిక పట్టండి. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.